అంటే చేసుకోవాలి అనే ఆలోచన తనకు రాలేదు. వీడు చేసుకుంటాడా లేదా అనే భయం నుండి పుట్టింది. అంటే చేసుకుంటాడా లేదా అని టెస్ట్ చేస్తుందా? ఏమో, నేను అంత దూరం ఆలోచించలేను. నిద్ర వచ్చేస్తుంది నాకు. నిద్ర వస్తుందా? మెలకుగా ఉంటే ఇలాంటివి ఏమన్నా జరుగుతాయని ఎక్కువగా నిద్రలోనే ఉంటాను నేను. ఇన్ని మంచి మంచి అలవాట్లు నీకే ఉన్నాయా? అందరూ ఇలానే ఉన్నారా? అందరి గురించి తెలియదు కానీ నేను ఇలా ఉండడానికి కారణం మాత్రం నాకున్న భయాలు. ఏం జరుగుతుందని? ఈరోజు తను ఫోన్ చేసినప్పుడు మెలకుగా ఉన్నా కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేశా కాబట్టి ఇక్కడికి వచ్చాక సిచ్యుయేషన్స్ ఏదన్నా నా కంట్రోల్లో ఉన్నాయా? శివ, తెలియదు నాకు. నువ్వెవరో నాకు తెలీదు. మీతో నేను ఇంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ రోజు క్రియేట్ అయితే నా లైఫ్లో మీరు కూడా ఒక పార్ట్ అయిపోతారు. అందరి లైఫ్లో ఇవన్నీ దేనికి జరుగుతాయో తెలియదు కానీ నా వరకు మాత్రం నేను మెలకుగా ఉంటేనే అవుతాయి. నువ్వు చెప్పడం నేర్చుకుంటే సరిపోతుంది కదా. దానివల్ల జీవితం అంతా నిద్రలో గడిపేయడం ఎంతవరకు కరెక్ట్? అందరూ చేసే తప్పుల వల్ల ఎదుటి వాళ్ళు నష్టపోతారు. నిద్రపోవడం తప్పైతే దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? నాకేగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా, ఏదైనా తప్పు జరిగితే నిద్రలో జరిగిందని మర్చిపోతావా? ఇక్కడ జరిగేదానికి నేను సాక్ష్యం మాత్రమే, కారణం కాదు. నువ్వు కన్విన్స్ చేస్తే వింటుంది కదా, మాట్లాడొచ్చు కదా. కన్విన్స్ చేయగలను, కమిట్మెంట్ ఇవ్వలేను. నెక్స్ట్ ఏంటని తను నన్ను క్వశ్చన్ చేస్తే శివ మీద నాకు నమ్మకం లేదు. సో జరిగేది చూడడానికి రెడీగా ఉన్నావు, అంతేనా? ఇంచుమించు అలాంటిదే. కానీ నువ్వు నాకు చెప్పావు తనకేం కావాలంటే అదే చేస్తా అని. అవును, అదే చేస్తాను. కానీ నేను అనుకున్నదే తను కోరుకునేలా చేస్తాను. ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానన్నావుగా, ఫేస్ చేయి. ఇంకా ఆగొకసారి. ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? అక్కడ ఏం జరిగితే బాగుంటుందో అదే చేస్తాను. నువ్వేం భయపడకు, నీ ఫ్రెండ్ నేను చేయను.